సాధారణంగా అమెరికన్ శాటిలైట్లు చైనాలో ఉన్నటువంటి పాయింట్స్‌ని తీసుకునే ప్రయత్నం చేస్తాయి. బట్ చైనా వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది అమెరికా. కానీ కొంతమంది చైనీస్ ఉద్యోగులొచ్చి అమెరికాలో ఉన్నటువంటి రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి ఔట్‌సోర్సింగ్ కంపెనీల్లో ఎంప్లాయీస్‌గా చేరారు. వాళ్ళు ఓ రకంగా చైనా స్పైస్. వాళ్ళ ద్వారా చైనా ఇప్పుడు టాక్టికల్ గేమ్ నడిపిందని ఇప్పుడు అమెరికా రక్షణ శాఖ ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. చైనీస్ శాటిలైట్స్ ఈ మధ్య కాలంలోనే అమెరికాకి సంబంధించినట్టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని విజువలైజ్ చేసినాయి. ఫోటోలు తీసినాయి, వీడియోలు తీసినాయి. మిడిల్ ఈస్ట్ అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా పబ్లిక్ ప్లేసెస్ వీటన్నిటిని కూడా విజువలైజ్ చేసినాయి, ఫోటోలు తీసినాయి. ఇవి ఇరాన్‌కి ఇచ్చింది చైనా. ఇప్పుడు గనక అమెరికా గనక ఇరాన్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ చేత దాడి చేయించి ప్రోత్సహించిన ఇరాన్ దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ దాదాపుగా 1500 దాకా ఉన్నాయి. అది అణ్వస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్. వాటిటి ద్వారా దెబ్బతీస్తారన్నటువంటిది ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న నివేదిక. అందుకే ముందుకెళ్ళాలా లేదా అన్నది అమెరికా ఆలోచిస్తోంది.